నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. సంవత్సరం శరశరమయ్యప్ప. గురుగారు, ఇప్పటివరకు మనము ఎన్నో సమస్యల మీద పరిష్కారాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. అప్పుడప్పుడు నేను కామెంట్స్ చదువుతూ ఉంటా. వాళ్ళు అంటూ ఉంటారు, మీ పరిహారాలు పాటించిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది అని. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అనిపిస్తుంది. సో ఓకే, రిజల్ట్ ఉంది అని. సో ఒకరు కామెంట్ పెట్టారు, అది నేను చదువుతాను. ఏంటిదమ్మా? సో గురువుగారు, నరసింహస్వామి స్వరూపం మీరు, భగవంతుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం మీరే, విడిపోయిన బంధాలు కలవడానికి పరిష్కారం చెప్పండి గురువుగారు అని అంటున్నారు. గురువుగారు, ఒకసారి కామెంట్స్ మీద కూడా అప్పుడప్పుడు చెప్పుకోవాలి అని నాకు ఇవాళ ఇది చెప్పాలనిపించింది. ఒకసారి తెలియజేయండి. మన ప్రేక్షకులకు ఎలాంటి రెమెడీ కావాలన్నా వాళ్ళని అడుగుమని చెప్పాను కాబట్టి అలాంటి రెమెడీ పరిష్కారానికి సంబంధించిన అలాంటి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ సంబంధించి పరిష్కారం చెప్తున్నాం. సరే, ఆ మహానుభావుడికి నమస్కారం చెప్పండి. ముందుగా స్వామివారి అనుగ్రహం అనేది ఆ రూపంలో నేను మనసులో అనుకుంటారు, అది సంతోషం, ఇంకేం లేదు. మనం ఎవరినంటే ఏ రూపంగా భావించుకుంటే ఆ రూపం వాళ్ళకి కనబడతాం అంతే. ఆ భగవంతుని అనుగ్రహం అంతే. స్వామివారి అనుగ్రహంతో ఆయన కనబడడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. మా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి అనుగ్రహం వారి మీద పడుకుండాలని మనం ఆయన ఏదైతే రెమెడీ కోరుకున్నారో ఏమడిగారు అతను? విడిపోయిన బంధాలకి పరిష్కారం చెప్పండి అని పెట్టారు. ఖచ్చితంగా అలాంటి రెమెడీ చెప్తాను. స్వామి మీరు చేయండి. అయిపోయిన ముందుగా మా స్వామివారి ధ్యానం చేసుకొని ఆ రెమెడీ గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? స్వామి స్వరూపేరు అర్చన ఆర్యమనే జ్యోతిపూర్వకం ఏర్మేలి ధర్మశాస్త్రభేష అపరిగిరీషనే హరిరసుతన జ్యోతి స్వరూపణ ఉమాపతి రమాపతి భాగ్యపుత్ర శ్రీ పరశురామ దేవాయ నమో నమః వల్లభాయ నమో నమః. ఓకే అమ్మా, ఖచ్చితంగా చెప్దాము. ఇంకోసారి అది చదవండి. ఓకే, తప్పకుండా గురువుగారు. ఎవరు పెట్టారంటే పిల్లి సరిత గారు పెట్టారు. గురువుగారు, నరసింహస్వామి స్వరూపం మీరు, భగవంతుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం మీరే, విడిపోయిన బంధాలు కలవడానికి పరిష్కారం చెప్పండి గురువుగారు. ఓకే మదలి, సంతోషంగా ఏదైతే మీరు ఎవరైతే ఆనందాన్ని కోరుకుంటున్నారో, ఎవరైతే మీరు పక్కకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారో, వారు ఏదో దుష్టగ్రహ పరంగానో లేదా దిష్టి పరంగానో దూరం ఉంటారు. అది ఒక చిన్న భగవంతుని అనుగ్రహంతో మళ్ళీ మీరు ఇద్దరు దగ్గర కావాలని కోరుకుంటూ చిన్న రెమెడీ చెప్తాను. ఎవరైనా కూడా ఈ రెమెడీ పాటించవచ్చు. ఎలాంటి బంధాలు ఎవరైనా సరే, ఏ బంధమైనా సరే, దూరం అయితే ఆ బంధం మళ్ళీ మన దగ్గర రావడానికి చిన్న పూజ ఉంది. చిన్న రెమెడీ చెప్తాను. ఇంట్లో 64 లవంగాలు తీసుకోవాలి. 64 యోగినిల పేర్లు తలుచుకోవాలి. 64 యోగిని పేరు అంటే గూగుల్లో మీరు వెళ్ళిపోయినట్టే 64 యోగిని పేర్లు లిస్ట్ వచ్చేస్తుంది. యోగిని మాతలు అనమాట. యోగిని మాతల పేర్లతో మీరు మనసులో ఎవరైతే సంకల్పం అనుకున్నారో ఆ మనసులో అనుకుంటూ వాళ్ళ పేరుతో ఒక్కొక్క లవంగం వేసేసేయండి. అమ్మవారి పేరు యోగిని మాతలు అనుకోండి. అలా శశిష్ట యోగిని మంత్రం ఉంటే శశిష్ట యోగిని పేర్లు ఉంటాయి. ఈ అమ్మవారి యోగినిల టెంపుల్ వచ్చేసి ఆ టెంపుల్ డిజైన్ ఒకప్పుడు మన పార్లమెంట్ డిజైన్. ఒకప్పుడు పార్లమెంట్ రౌండ్ ఇట్లా ఉంటుంది కదా, ఈ 64 యోగిని మాతల టెంపుల్ డిజైన్ అన్నమాట అది. ఈ 64 యోగిని మాతలు ఎవరైతే మనం ఆరాధించి ఎవరైతే కోరుకుంటామో వారు ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చేస్తారు. ఎంత పెద్ద గొడవైనా, ఎంత ఏదైనా దేవుడి దేవాల ఎంతో పెద్ద అర్థం చేసుకోండి. కొన్ని భార్యాభర్తలు గొడవబడి విడాకులే దూరమైనా కూడా ఒక పేపర్ మీద సంతకం పెట్టి పేపర్ మీద ఇచ్చినంత మాత్రాన్ని విడాకులు కాదు, మనసుతోటి ఉంటుంది. ఏదైనా కూడా వాళ్ళు మళ్ళీ కోరుకుంటే వాళ్ళ దగ్గర రావచ్చు భగవంతుడు అనుగ్రహం ఉంటే. ఓకేనా? ఏదైనా కూడా వాళ్ళని ఆ బంధం మంచిగా వచ్చి ఆనందంగా ఉండొచ్చు. అయితే ఒక ఏదైనా మట్టికి సంబంధించిన పాత్ర కానీ ఇది తీసుకోవాలి. ముక్కుడు ఇది సాయంత్రం టైంలో చేయాలి. ఏదైనా తంత్ర విద్య ఏదైనా కొన్ని రాత్రి పుట్టిన పనిచేస్తాయి అనమాట. ఈ 7 గంటల తర్వాత మీరు శుభ్రంగా మీరు ప్రశాంతంగా కూర్చొని, వీలైతే మన ఈ చేతిలో కొంచెం స్ప్రే రోజ్ సెంట్ స్ప్రే రాసేసుకొని అట్లా ప్రత్యేకంగా కూర్చోనమాట. కూర్చొని ఏదైతే మీ ముందు చక్కల మొక్కలను కూర్చొని పీఠ మీద ఆసనం మీద కూర్చున్న తర్వాత మీ ముందు ఒక పీట వేసుకొని పీఠ మీద చిన్న ముగ్గు పరంగా వేసేసి దాని మీద ఇదైతే మనము మూతి ఉండకూడదు. ఏదైతే ప్రమిదగానే మట్టి ముగ్గుడు పెట్టాం కదా, దానికి మూతి ఉండకూడదు. అంటే ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా దీపం పెట్టే మూతి పరంగా అలా ఉండకుండా మొత్తం ఫుల్ రౌండ్గా ఉండాలి. దాంట్లో మనము ముద్ద కర్పూరం కానీ నేను కర్పూరం మనం వెలిగించేసేయాలి. అవి వెలిగించేటప్పుడు మనం ఏదో సంకల్పం ఇచ్చుకున్నామో ఆ సంకల్పము మనము అమ్మవారి యోగిల మంత్రం ఉంటుంది, 64 యోగిల పేర్లు ఉంటాయి, అది వెలిగించాలి. ఆ కర్పూరం వెలిగించేసి మనం అంటే ఒక రోజు ముందే మనము దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. గురుగారు మళ్ళీ ఇది ఏ వారం చేయాలి, ఎప్పుడు చేయాలి? మంగళవారం తప్ప ఎప్పుడైనా చేయొచ్చు, మంగళవారం శనివారం తప్ప ఎప్పుడైనా చేయొచ్చు, ఏదైనా ఎప్పుడైనా సరే. శుక్రవారం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ అమావాస్య సమయంలో చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. పౌర్ణమి సమయంలో చేస్తే మరీ బ్రహ్మాండంగా ఉంటుంది. శుక్రవారం బాగుంటుంది, అమావాస్య బాగుంటుంది, పౌర్ణమి బాగుంటుంది.
మిగిలితే ఏ రోజులైనా చేయొచ్చు, మంగళవారం శనివారం అంతా చేయకూడదు. చేయకూడదు. ఓకే. ఓకేనా. ప్రత్యేకంగా లేత వస్త్రాలు అంటే ఏదైనా డార్క్ కలర్స్ కాబట్టి లైట్ కలర్స్ ఏమైనా వస్త్రాలు ధరించేసుకొని ఆడ కూర్చొని మనము అమ్మవారి 64 యోగిని మంత్రాలు చదువుతూ, అంటే అమ్మవారి పేర్లు ఒకటే మంత్రం ఉంటుంది, అమ్మవారి పేరుతోటి అని వేసుకుంటారు. అమ్మవారికి మనం 64 యోగిని అమ్మవారికి అప్పచెప్తాం అన్నమాట. ఈ బాధ ఒక్కొక్క లవంగా ఒక అమ్మవారికి అది నైవేద్యంగా మనం ఆహుతి వేస్తున్నాం అన్నమాట. ఏదైతే అగ్ని ఆహుతి అవుతుంది కాబట్టి అందులో కర్పూరం వేస్తుంటే ఒక్కొక్కటి వేస్తున్నాం. 64 యోగిని మంత్రం అయిపోతుంది. 64 మంత్రాలు చదువుకుంటే అవి చేసేసుకుంటే మన సంకల్పం, అమ్మ మాకు ఇది తలపెట్టి మాకు ఈ వర్క్ చేసి పెట్టి తల్లిశారని అంటాం కదా. ఏదైతే మనం లవంగాలు వేసినప్పుడు చిన్న కొంచెం అన్న కింద పౌడర్ లెక్క వస్తుంది అనమాట, విభూతి లెక్క కాలిపోతుంది కదా. సగం కాలి సగం కాలకుండా ఎట్లున్నా పర్లే అది మొత్తం ఒక వైట్ కలర్ క్లాత్లో తీసుకోవాలి. వైట్ కలర్ క్లాత్ తీసుకోవాలి. వైట్ కలర్ క్లాత్ కొంచెం పసుపు రాసేస్తే, ఎల్లో కలర్ క్లాత్ తీసుకోవద్దు కానీ వైట్ కలర్ క్లాత్కి కొంచెం పసుపు రాసేసాం. దాన్ని కొంచెం రోజ్ సెంట్ కూడా రాయాలి. సో రోజ్ సెంట్ కూడా రాసి ఏది కాల్చారు కదా ఆ విభూతి లెక్క ఏదైతే డస్ట్ ఉందో అది ఏదైతే ఉందో మనం అది మొత్తం ఆ క్లాత్లో వేసేసి మూట కట్టి మీరు ఎక్కడైతే ఉంటారో ఆ ఇంటికి కట్టేసుకోవాలి. అది ఎవరైతే వెళ్ళారో ఆ బంధం అనేది మన ఇంటికి పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు ఆనందంగా అభ్యంగా. మళ్ళీ అంటే ఆయన మనసు మీ దిక్కు గుంజుతుంటుంది, వారి మనసు మన దిక్కు గుంజుతుంది అనమాట. వెళ్ళాలి వాళ్ళ దగ్గర అమ్మవారి ఆరాధించాం కదా, ఖచ్చితంగా ఈ పని అవుతుంది. ఏదైతే మీరు ఏదైతే మీ ప్రేమ పరంగా ఆప్యాయంగా ఆనందంగా నమ్మకంతో పని చేయండి, సక్సెస్గా హ్యాపీగా భగవంతుడు మీకు అనుకూలంగా ఇస్తుంటారు అనమాట. ఖచ్చితంగా మీకు జరుగుతుంది. తప్పకుండా గురుగారు, విడిపోయిన బంధాలకి పరిష్కారం తెలియజేసినందుకు ధన్యవాదాలు. సోమశేన్ మొహమ్మద్ షెట్ సోషల్. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే సరిపోతుంది. గురుగారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.